ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలైతే మాట్లాడారండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటల కంటే దానికి కౌంటర్గా మాట్లాడిన మాటలైతే కనుక చాలా ఉన్నాయి. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నారు కాబట్టి ఏదేమంటే ఉంది, ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ. ఈ మాట మీద అటు నారా లోకేష్ గారు మాట్లాడారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడారు, జనసేన, టీడీపీ చాలామంది మాట్లాడుతున్నారు ఈ మాట మీద. అంతకు ముందున్న మాటల గురించి అయితే కనుక ఎవరో మాట్లాడలేదు. కాబట్టి అది ఒకటే మీకు బాధ కలిగించేసిందా అని కొన్ని మాటలు అయితే కనుక అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు. నిజంగా విననోళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా అంబటి రాంబాబు గారి మాటలు వినాలి 100%. ఎందుకంటే అలాంటి మాటలు ఇంతకు ముందు ఎప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడి ఉండలేదు, ఇప్పుడు మాత్రం మాట్లాడారు. అంబటి రాంబాబు గారు మనం మామూలు కాదు, ఎలా అంటే ఇంత దారుణంగా చెలరగిపోతాడని అసలు అనుకోలేదు ఆయన్ని. కానీ అసలు ఏం మాట్లాడాడు ఆయన మాట్లాడితే ఒకసారి విందాం అంబటి రాంబాబు గారు మాట్లాడింది. కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన చేస్తూ ఉన్నాడు. నేను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా చెప్పినటువంటి వాటిలో కొన్నిటిని ఇక్కడ నేను ఉదాహరణ చేస్తాను. ఆడబిడ్డ నిధి అని 1500 రూపాయలు ఇస్తామన్నారు, అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రతి ఆడపిల్లకి 15,000 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు ముట్ట చెబుతున్నారు. ఏమైందో ఇంతవరకు అర్థం కాదు. గత ఏడాది ఇవ్వలేదు, ఏడాది బడ్జెట్లో కేటాయింపే లేదు. దీని ప్రకారం లెక్కేస్తే ప్రతి ఆడబిడ్డకి 36,000 బాకీ పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. ఇజ్ ఇట్ నాట్ చీటింగ్? ఇది 420 కాదని అడుగుతా ఉన్నా. 36,000 ప్రతి అర్హత కలిగినటువంటి బాలికకు 36,000 రూపాయలు ఇవాళ రాష్ట్రంలో అప్పు పడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దిస్ ఇస్ ఆల్సో చీటింగ్. ఈ చీటింగ్ అని అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పరు. అంతేకాదు, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తా ఉంటారు. ఏడాదికి ఎంత ఇవ్వాలి? ఒక్కొక్కరికి 36,000 రూపాయలు ఇవ్వాలి. గత ఏడాది ఇవ్వలేదు, ఈ ఏడాది కూడా కేటాయింపులు బడ్జెట్లో లేనే లేవు. అంటే ఈ ఏడాది కూడా ఎగ్గొట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే ఒక్కొక్క నిరుద్యోగికి 52,000 బాకీ పడ్డాడు. ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి కూటమిలో ఉన్నటువంటి ముఖ్యులు నారా లోకేష్ గారు, మంత్రి గారు, నేను అడుగుతా ఉన్నా, దిస్ ఇస్ నాట్ చీటింగ్ అని అడుగుతా ఉన్నా. ఇలా మీరు మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక తల్లికి వందనం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తల్లికి వందనం నేడు బడ్జెట్లో కేటాయించారు, 500 కోట్లు ఎంతో కేటాయించారు. ప్రతి పిల్లవాడికి, తల్లికి కాదు ప్రతి పిల్లవాడికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా తల్లికి 15,000 రూపాయలు ఇచ్చాడు. మేము రాని అధికారంలోకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని 15,000. ఒక 15,000, 2 ఉంటే 30,000, 4 ఉంటే 45, 3 ఉంటే 45,000, ఇంకా ఉంటే ఇంకా అవసరమైతే పిల్లల్ని కనండి నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇంత అది అగా నాకు అర్థం కాల. మరి వచ్చి సంవత్సరం అవుతుంది, జీవో ఇచ్చాడు, కేటాయించాడు, కానీ డబ్బులు ఇవ్వాలి. చీటింగ్ కాదని అంటున్నా. ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బడ్జెట్లో పెట్టాడు. ఎంత పెట్టాడండి? 8,278 కోట్లు పెట్టాడు. ఇస్తాడు ఎవడు? పోయినసారి పెట్టాడు, ఎగ్గొట్టాడు. 5 కోట్ల రూపాయలు ఇవ్వవలసినటువంటి పిల్లకి 15,000 రూపాయలు బాకీ పడ్డాడు. నేనేమంటారు? మోసం అంటారా? గత సంవత్సరం మోసం చేశారు, ఈ సంవత్సరం కూడా పరిస్థితి. ఇంకా రైతుల సంగతికి వస్తే నేను మనవి చేస్తున్నా, అన్నదాత సుఖీభవ పేరు పెట్టాడు. రైతు భరోసా తీసేసి 20,000 ఇస్తా ఉన్నారు. ఏది ఇలా 1 కాదు 2 కాదు, ప్రతి పథకం పేరు చెప్పి ఏదేది చీటింగ్ చేశారు, ఎంతెంత చీటింగ్ చేశారు అని లెక్కలతో సహా చెప్పడం అయితే జరిగిందండి ప్రతి పథకానికి సంబంధించి. నారా లోకేష్ అంటాడు, ఆత్మలతో మాట్లాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పిచ్చి పత్రిక, నీ పత్రిక, మీ నాన్న దయాదాక్షిణాలతో ఉన్న పత్రిక, పేరు చెప్పడానికి ఏం సందేహపడ. అసలు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ రాస్తాడు ఒక కథనం, పిచ్చి కథనం. జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మలతో మాట్లాడారని మీరే రాస్తారు. ఇవాళ మీరు ఆత్మలతో మాట్లాడి, ఏ ఆత్మతో మాట్లాడి సెట్ అయ్యారు? మేము మాట్లాడుతాం ఆత్మలతో. ఆత్మలు మాకు చెబుతున్నాయి. 3 ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలు ఏం చెబుతున్నాయి తెలుసా? చంద్రబాబు నాయుడు అంత నీచుడు ఎవరు లేరు. 1, చంద్రబాబు నాయుడు అంత 420 ఎవరు లేరు. అంటే మీ నాన్నగారు అంత 420 ఎవరు లేరు అని 3 ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఆయన ఒక ఆత్మ మీ తాతగారు ఎన్టీ రామారావు గారు, 2వ ఆత్మ హరికృష్ణ గారు మీ మేనమామ, మీ మామగారి అన్న మేనమామ, ఆయన ఘోషిస్తున్నాడు.
మీ బాబాయ్ నారా రామ్మూర్తి నాయుడు మా అన్నంత దుర్మార్గుడు, మా అన్నంత 420 ఎవరు లేరని ఆ 3 ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఆయన దానికి సమాధానం చెప్పునా? 3 ఆత్మలంట, 3 ఆత్మలు చెప్తున్నాయంట నారా చంద్రబాబు నాయుడు ఆయన ఏంటి, అసలు ఎలాంటి వ్యక్తి ఏంటనేది. కాబట్టి ఈ రకంగా ఫైర్ కాదు వైల్డ్ ఫైరు అన్నట్టుగా అంబటి రాంబాబు గారు చెలరైపోవడం చూసాం మనం. అదే ఆ మాటలు మీకు వినిపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. నచ్చితే కనుక ఫస్ట్ లైక్ చేయండి, ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏముందో కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.